హరే కృష్ణ అండి అందరికి. సో నరసింహ కథ 2 రోజులు కంప్లీట్ చేసుకున్నామండి. 3వ రోజుకి అందరికీ స్వాగతం అండి. ముందుగా మనం ప్రార్థనలు చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. ప్రహ్లాద మహిమ భగవంతుడు మాట్లాడుతున్నది ప్రహ్లాదుడి గురించి. భావంతి పురుషాలోకే మద్భక్తాస్త్వామనువ్రతః భవాన్ మే ఖలు భక్తానాం సర్వేషాం ప్రతిరూపద్రూ. ఎవరైతే మిమ్మల్ని ఉదాహరణగా తీసుకుని అనుసరిస్తారో వారు సహజంగానే నాకు స్వచ్ఛమైన భక్తులు అవుతారు. మీరు నా ఉత్తమ భక్తునికి ఉదాహరణ. ఇతరులు మీ అడుగుజాడల్లో నడవాలి. నరసింహస్వామి ప్రార్థన. వాగీశ యస్య వదనే లక్ష్మీ యస్య చ వక్షసి యస్యాస్తే హృదయే సంచిత్ తం నృసింహం అహం భజే. ఎవరి నోట్లో గొప్ప వాక్చాతుర్యం ఉన్నదో, ఎవరి ఛాతీపై అదృష్ట దేవత నివసిస్తారో, ఎవరి హృదయంలో దివ్యమైన చైతన్య శక్తి ఉంటుందో ఆ నృసింహదేవుని నేను ఆరాధిస్తున్నాను. గర్జంతం గర్జయంతం నిజభుజపటలం స్ఫోటయంతం హఠంతం రూప్యంతం తాపయంతం దివి భువి దితిజం క్షేపయంతం క్షిపంతం క్రంధంతం రోషయంతం దిశి దిశి సతతం సంహరంతం భరంతం వీక్షంతం భూర్ణయంతం కరనికర శతైర్దివ్య సింహం నమామి. భయంకరంగా గర్జించి మనల్ని గర్జింపజేసే నృసింహదేవుడు తన అనేక హస్తాలతో రాక్షసులను చీల్చి చెండాడి దితిపుత్రులను ఈ భూమిపైన పైలోకాల్లోనూ లేకుండా చేసి చల్లా చెదురు చేస్తారు. దుష్ట శక్తులపై అమిత కోపంతో విరుచుకుపడే నరసింహుడు ఈ విశ్వంలో సద్గుణ సంపన్నుల అందరినీ తన అనేక చేతులతో కాపాడతారు. అటువంటి నారసింహునికి మనస్ఫూర్తిగా ప్రణమిల్లుతుంది. నృసింహ భగవాన్ కి జై. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. వెల్కమ్ అండి అందరికి. ఈరోజు కథలకి స్టార్ట్ చేద్దాము. 2 రోజులు మనం చెప్పుకున్నామండి. 3, 4 మరియు 5 అధ్యాయాలు మనం కంప్లీట్ చేసాము. మొదటి రోజు 3, 4 చెప్పుకున్నాము. 2వ రోజు 5వ అధ్యాయం చెప్పుకున్నాము. ఈ రోజు మనము 7వ స్కందంలో 6వ అధ్యాయం నుంచి తీసుకొని ఈ కథలో 3వ రోజుగా మనం కంటిన్యూ చేద్దామండి. సో ఇంతకు ముందే చెప్పుకున్నామండి, నారద ముని యుధిష్ఠిరునికి వివరిస్తున్నటువంటి సన్నివేశం గురించి మనం చెప్పుకున్నాము. 7వ స్కందం అనేది ప్రామాణికం. ఏం జరిగిందండి నిన్న 2వ రోజు కథలో ఏం జరిగిందండి? హిరణ్యకశిపుడు మరియు ఇతర రాక్షసులు అందరూ కూడా చంపటానికి అనేక రకాలుగా ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. మామూలుగా వాళ్ళు అసురులు కదండి, చంపటం కొట్టటం అంటే వాళ్ళకి చాలా ఉత్సాహం వస్తుంది అనమాట. సో మామూలుగా ఒక సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇలాంటివన్నీ నచ్చవు. కానీ అది రాజపుత్రుడా, చిన్న పిల్లవాడా, పెద్దవాడా అనేటువంటి సంబంధం లేకుండా చంపటం అనేటువంటి మాట వస్తే మాత్రం వాళ్ళు ఉత్సాహవంతులైపోతారు. గొడవ పెట్టుకోవడం అసురుల స్వభావం అన్నమాట అది. సో ఇలాంటి అసురుల స్వభావం ఉన్నటువంటి వాళ్ళు 5 సంవత్సరాల ఉన్నటువంటి బాలుడు అని కూడా చూడకుండా
అన్ని రకాలుగా ప్రయత్నం చేశారండి. మనకి భాగవతంలో ఒక 13, 14 రకాలుగా వివరించారు. వాళ్ళని హింసలు చేసినట్లు. కానీ ముఖ్యమైనటువంటివి మాత్రమే వివరించడం అనేది జరిగింది. అలా కాకుండా కూడా ఇంకా చాలా రకాలుగా కూడా ప్రహ్లాదుని హింసించడం అనేది జరిగింది. అయితే మరి హిరణ్యకశిపుడు విచారంగా ఉన్నారు. ఎందుకు నేను ప్రహ్లాదుని ఏమీ చేయలేకపోతున్నాను? నేను కోరుకున్న విధంగా ప్రహ్లాదుడు ఎందుకు లేడు? అని చెప్పేసి చాలా విచారంగా ఉన్నారు. ప్రహ్లాదుని చంపలేనటువంటి స్థితి ఇంకొకటి. విశ్వాన్ని జయించినా కానీ 5 సంవత్సరాల బాలుడిని మాత్రం నేనేమి చేయలేకపోతున్నాను అనేటువంటి ఆందోళన ఒకటి. ఇంకొకటి తన కొడుకు ఏమీ కోరుకున్న విధంగా లేడు. తన రాజ్యాన్ని ఏ విధంగా తను పరిపాలించాలి అని అనుకుంటున్నాడో ఆ విధంగా పరిపాలించే విధంగా తన కొడుకుని తను తయారు చేయలేకపోతున్నాను అనేటువంటి బాధ ఇంకొకటి. అలా ఉంటున్నటువంటి సమయంలో షండ, అమర్క ఇద్దరు గురువులు కూడా హిరణ్యకశిపుడి దగ్గరికి వచ్చారు. వచ్చి సరే జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. ప్రభు మీరు మీ కనుబొమ్మలను కదిలించినప్పుడు వివిధ లోకాల అధిపతులందరూ చాలా భయపడతారని మాకు తెలుసు. ఏ సహాయకుడి సహాయము లేకుండా మీరు 3 లోకాలను జయించారు. ప్రహ్లాదుని గురించి చింతించకు. అతను పిల్లవాడు తప్ప మరొకటి కాదు. అంటే మీరు అనవసరంగా ఏమి చింతించకండి. ఆయన చాలా చిన్న పిల్లవాడు. ఆయన గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీరు ముల్లోకాలని జయించినటువంటి వ్యక్తి మీరు. సో పిల్లవాడి గురించి మీరేమి అవన్నీ పిల్ల చేష్టలు. పెద్దవాడైతే నార్మల్ అవుతాడులేండి. మీరు చెప్పిన మాట వింటాడులేండి. చిన్నపిల్లప్పుడు ఏంటండి మొండిగా ఉంటారు. కాబట్టి వాళ్ళు అనుకున్నదే కావాలని సాధిస్తూ ఉంటారు. మేము ఉన్నాం కదా! మేము వాళ్ళని శిక్షణ చేస్తాము. మేము మారుస్తాము. సరే చంపాలి అనుకునేటువంటి ప్రయత్నం నుంచి ఇక విరమించుకోవాలి అనే ఉద్దేశంతోటన్నమాట. ఎందుకు? చంపడం అనేది మీ వల్ల కాదు. ఇక్కడే తెలిసిపోతుందన్నమాట. హిరణ్యకశిపుడు ఎంత శక్తివంతుడైనా గాని భక్తుడిని ఏమీ చెయ్యలేరు అనేటువంటి విషయం. సో ఏమీ చేయలేనప్పుడు ఏం చేస్తారండి? వదిలేస్తారింకా. సో వదిలేసి సరే పిల్లవాడు మాత్రం చిన్న పిల్లవాడు అన్నటువంటి భావనలు అంటే ఇప్పుడు ఓటమిలో కూడా గెలుపుని ఎత్తుకునేటువంటి విధానం అన్నమాట ఇది. సో సరే నేనేం చేయలేను అని చెప్పేసి వదిలిపెట్టకుండా ఏమనుకుంటున్నారండి? చిన్న పిల్లవాడు కాబట్టి ఆయన మనం ఏం చేయలేంలే అని చెప్పేసి షండ, అమర్కులు చెప్పేస్తున్నారండి. తర్వాత షండ మరియు అమర్కుల సూచనలు విన్న తర్వాత హిరణ్యకశిపుడు కూడా అంగీకరించాడు. అంగీకరించి ఆయనకి రాజవిద్యలు నేర్పండి, రాజ విధులను గురించి ప్రహ్లాదుడికి సూచించమని వాళ్ళని అభ్యర్థిస్తారు. ప్రహ్లాదుడు వారితో గురుకులానికి తిరిగి వెళ్ళిపోతారు. అదండి. సో నిన్నటి జరిగిన తర్వాత కంటిన్యూయేషన్ లో ప్రహ్లాదుని మళ్ళీ గురుకులానికి పంపించి మళ్ళీ రాజవిద్యలు నేర్పించాలి అనేటువంటి డెసిషన్ కి ఈరోజు రావడం అనేది జరిగింది. సో ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. గురువులు ఇంటికి వెళ్ళినప్పుడు ప్రహ్లాద మహారాజు తన మనసులో ఉన్నటువంటి ఇతర విద్యార్థులందరినీ, తన వయసులో ఉన్నటువంటి ఇతర విద్యార్థులందరినీ కూడా ఆడికి పిలిచేశారు. సో ఆడికి పిలిచి అంటే ఇప్పుడు మామూలుగా చూడండి ఈ లౌకికమైనటువంటి విద్య నేర్పేటువంటి వాళ్ళు ఎంత సమయం నేర్పుతారండి? 24/7 వాళ్ళ ముందు కూర్చోబెట్టుకుని వాళ్ళు విద్యను నేర్పరు. విద్యను కొంత సమయం నేర్పుతారు. ఆ తర్వాత వాళ్ళు డ్యూటీ అవర్స్ అయిపోయిన తర్వాత డ్యూటీ దిగిపోతారు. అలానే వీళ్ళు కూడా గురువులు ఇంటికెళ్ళిపోయారు. ఇంటికెళ్ళిపోయినప్పుడు మరి గురుకులంలో ఉన్నటువంటి ఇతర బాలురు అందరూ కలిసి ఆడుకోవడానికి వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అసుర బాలురు. మరి అసుర బాలురు అయినప్పుడు వాళ్ళు తెచ్చుకున్నటువంటి టిఫిన్ బాక్సులు తినటం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక ఆటలు ఆడుకోవడం ఇలాంటి పనులు చేస్తారు. అప్పుడు ప్రహ్లాదుని కూడా పిలిచారు. మీరు కూడా రండి. మనందరం మీరు అసుర బాలురు, మేము అసుర బాలురు, మనం అందరం కలిసి ఆడుకుందాం. ఇప్పుడు ఆడుకునే టైము, బ్రేక్ టైము, మనం ఆడుకుందాం అని చెప్పేసి ఆడుకోవడానికి పిలుస్తారు ప్రహ్లాదుడు. కానీ ప్రహ్లాదుడు లేదు ఇప్పుడు ఆడుకోవడానికి కాదు, నేను ప్రసంగిస్తాను. మీరు వచ్చి నా దగ్గర కూర్చోండి. నేను మాట్లాడతాను, మీకు తెలియని విషయాలు చాలా చెప్తాను అని చెప్పేసి అంటారన్నమాట. ఒక వైష్ణవుడి యొక్క మనస్తత్వం ఇదండి. ఒక వైష్ణవుడు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంకొకళ్ళని కూడా వైష్ణవుడిగా మార్చడాలనే ప్రయత్నం చేస్తాడు. ప్రతి క్షణాన్ని కూడా వేస్ట్ చేయరు. ఇక్కడ ఆడుకునేటువంటి సమయం అంటే ఇప్పుడు 5 సంవత్సరాల బాలుడే అయినప్పటికీ ఆడుకునే సమయంలో ఇతర బాలురందరూ ఆడుకోవడానికి పిలుస్తున్నా కానీ ఆయన టెంప్ట్ అవ్వలేదు. అందరినీ రండి, నేను మీకు తెలియని విషయాలు చెప్తాను అని చెప్పేసి కూర్చోబెట్టారు. అసలు బాలురందరూ కూడా ఏం చేశారండి? వాళ్ళు ఆడుకునేటువంటి ఆట వస్తువులన్నిటినీ వదిలిపెట్టి
ప్రహ్లాదుడు చుట్టూతా కూర్చున్నారు ఆయన ప్రసంగం వినడానికి. ఎందుకంటే ప్రహ్లాదుడు ముద్దుగా ప్రసంగాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రహ్లాదుడు ఇస్తున్నటువంటి ప్రసంగం అందరికీ కూడా అట్రాక్షన్ ఉంటుంది. అందుకని వాళ్ళందరూ కూడా వినడానికి కూర్చున్నారండి. మరి ప్రహ్లాదుడు ఏం చెప్పారండి? ఈ 6వ అధ్యాయం మొత్తం కూడా ప్రహ్లాదుడు వాళ్ళ యొక్క తోటి బాలకులకి, అసుర బాలకులకి ఏం చెప్పారు అనేటువంటి విషయము 6వ అధ్యాయంలో ఉంటుందండి. అయితే మొదటిగా ప్రహ్లాదుడు ఏం చెప్తారండి? తగినంత మేధాశక్తి ఉన్నటువంటి వ్యక్తి జీవితం యొక్క ప్రారంభం నుండి, అంటే ఇంకో మాటలో చెప్పాలి అంటే చిన్నతనం నుంచి, చిన్నతనం అంటే ఎంతండి? 5 సంవత్సరాల వయసు నుంచి అని అర్థం, లేదంటే అంతకంటే తక్కువ వయసు నుంచి భక్తియుత సేవా కార్యకలాపాలను అభ్యసించడానికి మానవ శరీరాన్ని ఉపయోగించాలి. ఇదండి చెప్తుంది. యాక్చువల్గా నవీన నాగరికత మనకేం నేర్పుతుందండి? మనం వేదాల్లో చెప్పబడినటువంటి నియమాలని పట్టించుకోకుండా మానవులు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు అంటే, వేదాల్లో ఏం చెప్తారండి? చిన్న పిల్లలు అవగానే, చిన్న పిల్లల వయసు అంటే ఇప్పుడు విద్యాభ్యాసం చేయాల్సినటువంటి వయసులో బ్రహ్మచారులుగా ఉండాలి, బ్రహ్మచారులుగా ఉండి జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి విషయం మనకి వేదాల్లో చెప్తున్నారు. కానీ మనం నవీన నాగరికతలో మనం ఏం చేస్తున్నామండి? మనం మామూలుగానే జనాభా నియంత్రణ అనేటువంటి ఒక వంకతోటి పిల్లల్ని గర్భంలోనే చంపేయటం జరుగుతుంది, వధించి వేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ అలా కాకుండా ఎవరైనా పుట్టినటువంటి పిల్లల్ని ఏం చేస్తారంటే, ఎలాంటి ట్రైనింగ్ ఇస్తాం మనం? దైవవశంలో ఎవరైనా ఒకవేళ బ్రతికి బయట పడినా వాళ్ళకి ఇచ్చేటువంటి బోధన ఇంద్రియ భోగం, ఎంజాయ్ చేయడం, ఇవే మనం నేర్పుతుంది. క్రమంగా ఏమైపోతున్నాం అండి ప్రపంచంలో ఉన్నటువంటి జనులంతా కూడా? ఈ శరీరం మనకి ఎందుకు ఇవ్వబడింది అనేటువంటి ఉద్దేశాన్ని కూడా మనం తెలుసుకోకుండా మర్చిపోయి, ఈ శరీరం యొక్క ముఖ్య ఉద్దేశం మీద మన అభిరుచిని కోల్పోయి జీవితాలన్నింటినీ కూడా వ్యర్థం చేసుకొని, ఒక జంతువులు ఏ విధంగా నివసిస్తాయో అదే విధంగా మనం కూడా నివసించేటువంటి స్థాయికి నవీన నాగరికత మనల్ని ట్రైనింగ్ ఇస్తుందండి. అంటే మానవ జన్మని పొంది కూడా పశువు జన్మలాగానే జీవించటం అంటే ఇంకా అంతకంటే, అంటే మనం పశువు జన్మకి దిగజారిపోయినట్లు అన్నమాట. మరి ఇలాంటి యుగంలో, ఈ కలియుగంలో మానవ శరీరం పొంది కూడా పశువులాగానే ప్రవర్తిస్తున్నటువంటి ఈ కలియుగంలో మనల్ని రక్షించేది ఏమైనా ఉంది అంటే అది ఓన్లీ భక్తి యోగంలో జనులకి బోధన చేయటం తప్ప, భక్తి యోగం గురించి జనులకి బోధన చేయటం తప్ప ఇంకొకటి ఏది కూడా మనల్ని రక్షించదు. అప్పుడే మనం మానవ శరీరాన్ని ఎందుకు ఇవ్వబడిందో అందుకు ఉపయోగించుకున్నట్లు అవుతుంది. సో అదే విషయాన్ని ప్రహ్లాదుడు ఏం చెప్తున్నారండి? చిన్న వయసు నుంచే స్టార్ట్ చేయాలి అని చెప్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నామండి? ధనం ఎంత ప్రియమైనది అంటే దాన్ని మనుషుడు తేనె కంటే తీయనిదిగా భావించడు. చూడండి, మనం డబ్బు కోసమే అన్నీ చేస్తాం, ధనం కోసమే అన్ని చేస్తాం. ఏ వృత్తినైనా తీసుకోండి, దొంగతనాన్ని తీసుకోండి, దొంగ ఏం చేస్తాడండి? హత్యలు చేస్తాడు. ఏదైనా ఇంట్లో దొంగతనం చేయాలి, విలువైన వస్తువులు ఉన్నాయి, వాటిని దొంగిలించాలి అని అనుకున్నప్పుడు ఆ ఇంట్లోకి వెళ్తాడు. ఆ ఇంట్లో కుక్కలు వెంట పడినా కానీ తప్పించుకోనైనా సరే ఆ ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేసి ధనాన్ని అర్పిస్తాడు. అవసరమైతే ఎవరైనా ఎదిస్తే వాళ్ళని కాల్చి చంపేస్తాడు. ఎందుకు చేస్తున్నారు ఇదంతా? ధనాన్ని ఆర్జించటం కోసం మాత్రమే. వ్యాపారస్తులు ఏం చేస్తారండి? వ్యాపారస్తులు కూడా ప్రాణాలను పణంగా పెట్టి ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ప్రయాణం చేస్తూ, లేదు అంటే ముత్యాల కోసమో పగడాల కోసమో సముద్రంలోకి దూకడం, సముద్రంలోకి దూకి ముత్యాలను పగడాలను సంపాదిస్తే ధనం ఆర్జించవచ్చు. ఇది మనం చేస్తాం. ఇంకా ఏదైనా వృత్తిని తీసుకోండి, ఒక సైనికుడినే తీసుకోండి, యుద్ధంలో మరణిస్తాను అనేటువంటి విషయం కూడా తనకి తెలుసు.
అయినా సరే సైన్యంలో జాయిన్ అవ్వడం, విద్యలు నేర్చుకోవడం, ఎంతో కొంత డబ్బును ఆర్జించడం. అంటే ఈ ఈ ఈ శరీరాన్ని మనకి ఇవ్వబడింది ధనాన్ని ఆర్జించటం కోసం తప్ప వేరే ఎందుకు లేదు అన్నటువంటి విధంగా మనం ఈ శరీరాన్ని మనం ఉపయోగిస్తున్నాం. మనం యొక్క విద్య మనకు ఉన్నటువంటి ఏదైనా సరే ఇందుకోసమే అయితే లౌకికులు అందరూ కూడా వాళ్ళు ఐశ్వర్యాన్ని పెంచుకోవడం కోసం మాత్రమే రాత్రి పగలు అనేటువంటి తేడా లేకుండా ఆర్థికంగా అభివృద్ధి చెందటం కోసమే తలమునకలై ఉన్నారు. కొంత లాభం కలిగినా కానీ దీనివల్ల యాక్చువల్ లాభం అనేటువంటిది ఏమిటి అనేటువంటిది, యాక్చువల్ సమస్య ఏమిటో మనకి తెలియదు. మనకున్నటువంటి నిజమైనటువంటి సమస్యను పరిష్కరించుకోవడం కోసం మనం మన యొక్క శరీరాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం. ఎందుకంటే మనకి నిజమైనటువంటి సమస్య ఏమిటి అనేది మనకు తెలిస్తే కదా, తెలిసినప్పుడు మనం ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఎందుకు తెలియట్లేదు అంటే మనకి ఆధ్యాత్మిక విద్య లేకపోవడం వలనే. మన గురుకులాల్లో మన విద్యాభ్యాస సమయంలో లౌకికమైనటువంటి విద్యకే మనం ప్రాధాన్యత ఇస్తూ ఆధ్యాత్మిక విద్యని పూర్తిగా ఇగ్నోర్ చేయడం వల్ల మనకి ఎందుకు ఈ శరీరం ఇవ్వబడింది, మన యొక్క ఆధ్యాత్మిక కర్మ ఎలా ఉండాలి, మానవ శరీరాన్ని మనం కరెక్ట్ గా ఉపయోగించుకునేటువంటి మార్గం ఏమిటి అనేటువంటి విషయం మనం తెలుసుకోకుండానే మన యొక్క జీవితాన్ని వ్యర్థం చేస్తున్నాం. ఈ నవనాగరికత మనకు నేర్పుతున్నటువంటిది ఇది. అందుకనే ప్రహ్లాదుడు వాళ్ళకి బోధిస్తున్నాడు. గురుకులంలో హిరణ్యకశిపుడు లౌకిక విద్య నేర్చుకోమని పంపించిన గురుకులంలో ఉన్నటువంటి ఇతర విద్యార్థులతో పాటు తను కూడా అందుకోసమే వచ్చిన. చూడండి, మనం చాలా ఎన్నోసార్లు చెప్తూ ఉంటాం, నా చుట్టూ భక్తుల సాంగత్యం లేదండి, నా చుట్టూ నాకు భక్తి చేయమని చెప్పేవాళ్ళు లేరు, అందుకనే నేను భగవంతుడి గురించి తెలుసుకోలేకపోతున్నాను, భగవంతుడికి సేవ ఎలా చేయాలో తెలుసుకోలేకపోతున్నాను అనేటువంటి మనలాంటి వాళ్ళకి ప్రహ్లాదుడి యొక్క జీవితం ఒక ఉదాహరణ కావాలి. ప్రహ్లాదుడి చుట్టూ ఎవరు భక్తులు లేరు, అసుర బాలుడు అంటే నీచమైనటువంటి మానసిక స్థితిని కలిగి ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి వ్యక్తుల మధ్యలో ఉండి కూడా స్వచ్ఛంగా ఉండగలిగారు. అలాంటి వ్యక్తులను కూడా భక్తులుగా మార్చడానికి ప్రయత్నం చేశారు. తండ్రి సపోర్ట్ లేదు, గురువుల సపోర్ట్ లేదు, సమాజం సపోర్ట్ లేదు, తోటి బాలుర సపోర్ట్ లేదు. లేకపోయినా వాళ్ళందరి మధ్యలో 5 సంవత్సరాల బాలుడైనటువంటి ప్రహ్లాదుడు నిలబడి వాళ్ళందరినీ కూడా ఆయన దారిలోకి మార్చడానికి ప్రయత్నం చేస్తారు. ఇది అండి భక్తుడికి ఉండాల్సినటువంటి లక్ష్యం. ఇంకా ప్రహ్లాదుడు ఏం చెప్తున్నారో చూడండి. ఈ అధ్యాయంలో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చెప్తారు. దానవ మిత్రులారా, దానవ పుత్రులారా, ఈ భౌతిక జగత్తునందు బాహ్యమునకు విద్యావంతులైన వారును ఇది నాది అది నీది అనేటువంటి భిన్న భావన్నే కలిగి ఉంటురు. చూసారండి, మానవ సమాజంలో మనిషికి విద్య అనేది ఎందుకు ఉన్నదండి? పశువులాగా మనం జీవించడం కోసం కాదు. జంతువులకి ఇలాంటి విద్య నేర్చుకునేటువంటి వ్యవస్థ లేదు, కానీ మనిషికి ఉంది విద్య నేర్చుకునేటువంటి వ్యవస్థ. కానీ విద్య నేర్చుకున్న తర్వాత కూడా అలాంటి అవకాశాన్ని మనం ఉపయోగించుకోకుండా మనం ఈ భౌతిక జగత్తులో నిజమైనటువంటి స్థితి మనది ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకోకుండా మనం ప్రవర్తిస్తున్నాం. ఎవరిని నిజమైనటువంటి విద్యావంతుడు అంటారండి? విద్వాంసుడు అని ఎవరిని అంటారంటే ఈ భౌతిక జగత్తులో నేను ఎవరు, నేను ఎందుకు ఇలా ఉన్నాను, నా ఒరిజినల్ స్థితి ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం అనేది నిజమైనటువంటి విద్య. కలియుగంలో గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప రాజనీతిజ్ఞులు, లేకపోతే తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు అందరూ ఉన్నారు. చూడండి ఇప్పుడు ప్రస్తుతం అందరూ కూడా ఇది నాది ఇది నీది అని మూర్ఖంగా ఉన్నటువంటి వాళ్లే తప్ప నాకేం లాభం వస్తుంది. రాజకీయ నాయకుడు కూడా నేను ఏదైనా ఒక సంక్షేమ పథకాన్ని స్టార్ట్ చేస్తే పార్టీకి ఏం లాభం వస్తుంది, పార్టీకి లాభం వస్తే లీడర్గా నాకేం లాభం వస్తుంది, లేదు అంటే తీసుకునేవాడు నాకేంటి లాభం, నాకు ఈ లాభం ఉంటే నేను ఈ నాయకుడికి ఓటేస్తాను. అంతేకాని సమాజం మొత్తానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఒక రాజకీయ నాయకుడిని ఎన్నుకోవాలి అనేటువంటి ఉద్దేశంలో ఈ సమాజంలో
ప్రజలు కూడా లేరు. అలాంటి ప్రజలకి అలాంటి విద్యను ఇవ్వనప్పుడు వాళ్ళకి మాత్రం అలాంటి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? అది లేదు. కాబట్టి మనం శాస్త్రాలను ఆశ్రయించాలి. శ్రీమద్ భాగవతాన్ని ఆశ్రయించాలి. శ్రీమద్ భాగవతం మాత్రమే మనకు అలాంటి విద్యని ఇస్తుంది. శ్రీమద్ భాగవతాన్ని ఆశ్రయించిన తర్వాతనే మనం మానవ జీవితం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని మనం నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక భాగవతం మాత్రమే ఈ కలియుగంలో మనకి అలాంటి ఒక టీచింగ్స్ ని ఇవ్వగలరు. అదే విషయాన్ని ప్రహ్లాదుడు కూడా ఈ ఈ ఈ ఈ అధ్యాయంలో తన తోటి శిష్యులకి తన తోటి బాలులకి బోధిస్తున్నారండి. మొదటి శ్లోకంలో ఈ అధ్యాయంలో ప్రహ్లాదుడు ఏం చెప్పారో చూడండి. శ్రీ ప్రహ్లాద ఉవాచ కౌమారచరేత్ ప్రాజ్ఞో ధర్మాన భగవతానిహాం దుర్లభం మానుషం జన్మ తదస్య ధ్రువమర్జదం. భక్త ప్రహ్లాదుడు పలికారు, బుద్ధిమంతుడైన వాడు జీవిత ఆరంభము నుండియే అనగా కౌమార వయస్సు నుండియే ఇతర కలాపములను విడిచి భక్తి యోగ నిర్వహణకు మానవ జన్మను వినియోగించుకునవలెను. మానవ జన్మము దుర్లభము అయినది. ఇతర జన్మల వలె అది తాత్కాలికమే అయినను భక్తి యోగ నిర్వహణకు అనువైనది కనుక మిగులు అర్థవంతమైనది. శ్రద్ధాపూర్వకమైనటువంటి కించిన్ మాత్ర భక్తి అయినను మనుషునికి పూర్ణ సిద్ధిని కలుగు చేయగలదు. ప్రహ్లాదుడు మొట్టమొదటిగా మాట్లాడుతున్నటువంటి మాట మానవ జన్మ దుర్లభమైనది అనేటువంటి విషయం. ఓకే, అన్ని జన్మల్లాగానే మానవ జన్మ కూడా తాత్కాలికమే అయినా కానీ మానవ జన్మలో ఉన్నటువంటి ఒక గొప్ప విషయాన్ని చెప్తున్నారండి. ఏమిటండి? మానవ జన్మల వల్ల మనకు వచ్చేటువంటి ఒక గొప్ప లాభం ఏమిటి అంటే మనం భక్తి యోగాన్ని పాటించవచ్చు, భగవంతుడికి భక్తియుత సేవ చేయవచ్చు. సో అలాంటి అవకాశం మానవ జన్మలో మాత్రమే ఉంది. మరి ఏ ఇతర జన్మలోనూ లేనటువంటి ఒక అరుదైనటువంటి జన్మ మానవ జన్మగా మనం పొందాం. 84 లక్షల జీవరాశులు ఉన్నాయండి. అంటే 84 లక్షల రకాల శరీరాలు ఉన్నాయి. అన్ని శరీరాలలో మానవ శరీరం మాత్రమే ఉత్తమమైనటువంటి శరీరం. ఇంతకు ముందు మనం ఎన్నో జన్మల్లో ఎన్నో రకాల శరీరాలను తీసుకొని ఇప్పుడు మనం ఈ మానవ జన్మ వచ్చింది. మానవ జన్మ యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకోకుండా ఈ మానవ జన్మను కూడా వేస్ట్ చేస్తే మళ్ళీ మానవ జన్మ రావడానికి ఎంత సమయం పడుతుందో. అందుకనే దాన్ని మానవ జన్మని దుర్లభమైనది అని చెప్పారు. అంటే చాలా రేరుగా వచ్చేటువంటి ఒక అవకాశం. ఎప్పుడైనా చూడండి, రేరుగా వచ్చేటువంటి అవకాశాన్ని ఎవరు వదులుకోరు. కానీ రేరుగా వచ్చేటువంటి అవకాశాన్ని కూడా మనం అర్థం చేసుకోకుండా గనక మనం మానవ జన్మను వదిలేసుకుంటే అది మన దురదృష్టం. అందుకని మన భక్తి ఎప్పటి నుంచి స్టార్ట్ కావాలని చెప్తున్నారండి ప్రహ్లాదుడు ఇక్కడ. కౌమార వయస్సు నుంచి మాత్రమే మన భక్తిని స్టార్ట్ చేయాలి. అంతేకాని నాకేమిటండి, మా పిల్లవాడు చాలా చిన్న పిల్లవాడు, ఇప్పుడు ఏమిటండి భక్తి, వాడికి ఇంకా సమయం ఉంది, కొంచెం జ్ఞానం రావాలి, కొంచెం వయసు పెరగాలి, ఆ తర్వాత చూద్దాంలేండి భక్తి, ఇప్పుడు ఎందుకండి భగవద్గీత బుక్కు, భాగవతం బుక్కు అని చెప్పేసి మనం చిన్నపిల్లలప్పుడు దాటవేస్తాం. 5 నుంచి 10 సంవత్సరాల వయసు వరకు ఎలాంటి భక్తియుత సేవ చేసేటువంటి జ్ఞానము వాడికి ఉండదు, అలాంటి విద్యని మనం ఇవ్వం. ఆ విధంగా వయసులో 10 సంవత్సరాలు మనకున్నటువంటి పూర్తి వయసులో ఒక 10 సంవత్సరాలు ఏమీ తెలియకుండానే పోతుంది. ఆ తర్వాత మనం ఏం చేస్తామండి? చదువులో బిజీ అయిపోతాం, లౌకిక విద్యలో బిజీ అయిపోతాం. మార్కులు కొట్టాలా, ర్యాంకులు కొట్టాలా, స్టేట్ ఫస్ట్ రావాలా, జాబ్ సంపాదించాలా, సెటిల్ అవ్వాలా. ఈ బిజీలో కూడా మనం కనీసంగా భగవంతుడి నామాన్ని కూడా తీసుకోమా, భగవంతుని స్మరించం. ప్రహ్లాదుడు ఇంతకు ముందు వాళ్ళ తండ్రికి ఏమని బోధించారండి? నవవిధ భక్తి మార్గాలు బోధించారు. నవవిధ భక్తి మార్గాల్లో ఏ ఒక్క భక్తి మార్గాన్ని కూడా మనం అనుసరించేటువంటి సమయం మనకి లైఫ్ లో సెటిల్ అయ్యేంత వరకు దొరకదు. విద్యాభ్యాస సమయంలో దొరకదు. విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత మంచి జాబ్ రావాలి, మంచి జాబ్ వచ్చిన తర్వాత మంచి ప్రమోషన్ రావాలి, మంచి ప్రమోషన్ వచ్చిన తర్వాత వివాహం చేసుకోవాలా, మంచి భార్యను పొందాలా. మరి భార్యను పొందాక సమయం ఉంటుందా అండి? పిల్లలను కనాలా,
పిల్లల్ని కనిన తర్వాత సమయం ఉంటుందా అండి? పిల్లల్ని పెద్దవాళ్ళని చేయాలా? వాళ్ళని సెటిల్ చేయాలా? వాళ్ళని సెటిల్ చేసిన తర్వాత సమయం ఉంటుందా అండి? ఉంటుందేమో, కానీ శక్తి ఉండదు. చెయ్యాలి అనేటువంటి ఉద్దేశం ఉండదు. సమయం మొత్తం లౌకికంగా స్పెండ్ చేసినప్పుడు 60 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత లౌకికమైనటువంటి ఆలోచనలు తప్ప మనిషికి ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు మళ్ళీ ఎప్పటికీ రావు. ఈ విధంగా మానవ జీవితం మొత్తం కూడా వృధా అయిపోతుంది. 84 లక్షల జీవరాశుల్లో అతి దుర్లభమైనటువంటి ఒక్క మానవ శరీరాన్ని మనం ఈ విధంగా దుర్లభం చేసేస్తాం. అందుకనే ప్రహ్లాదుడు అలాంటి జీవిత విధానాన్ని ఖండించేస్తున్నాడు. కౌమార వయస్సు నుంచియే నువ్వు నీ కలాపాలని స్టార్ట్ చేయాలి. ఏమి కలాపాలు? భక్తి యోగ నిర్వహణ. అది మాత్రమే మానవ జన్మకి వినియోగించవలెను. అందుకు మాత్రమే మానవ జన్మని వినియోగించాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. ప్రహ్లాదుడు అదే ఆచరించారు, ధ్రువుడు కూడా అదే ఆచరించారు. వాళ్ళ యొక్క జీవన యొక్క పూర్ణత్వాన్ని వాళ్ళు సాధించగలిగారు. మనం మాత్రం మన పుత్రుడు భక్తులు అవ్వాలి, మన జీవితం ఎలాగూ ఇలా అయిపోయింది, ఇప్పుడేమో మనం అంతా ఇంతవరకు లౌకికంగానే ఉన్నాము, మనకి నేర్పినోళ్ళు లేరు, మన జీవితం ఎలాగో అయిపోయింది, మన పుత్రులు మాత్రం భక్తులుగా చేద్దాము అని చెప్పేసి సంకల్పించుకున్నా కానీ అది సాధ్యమయ్యేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు? మనల్ని చూసే మన పిల్లలు ఆచరిస్తారు. మనం భక్తులమైతే మన పిల్లలు కూడా భక్తులైతారు. నేను మాత్రం హిరణ్యకశిపుడిలానే ఉంటానండి, నా కొడుకు మాత్రం ప్రహ్లాదుడిలాగా ఉండాలి అంటే కుదరదు. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు పుట్టుండొచ్చు, కానీ మనలాంటి వాళ్ళకి ప్రహ్లాదుడు పుట్టడం అనేది కష్టం. కాబట్టి మనం ఆచరించాలా, మనము ప్రహ్లాదుడిలా ఉండాలా, మన కొడుకును కూడా ప్రహ్లాదుడిలాగానే ఉండాలి అని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అంతే తప్ప అతి దుర్లభమైనటువంటి ఈ జీవితాన్ని మనం వృధా చేసుకోకూడదు అనేటువంటి విషయం ప్రహ్లాదుడు ఈ శ్లోకం ద్వారా మనకి చెప్తున్నాడు. మరి ఎవరికి భక్తి చేయాలా, ఎలాంటి వాళ్ళకి భక్తి చేయాలా, ఏది మనల్ని రక్షిస్తుంది అనేటువంటి విషయం కూడా మనకి శ్రీమద్ భగవద్గీతలో మనకి 2వ అధ్యాయం 40వ శ్లోకంలో చెప్పబడిందండి. ఏమని? నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమస్పస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. సో ఏంటండి దాని మీనింగ్? ఏదైతే ఈ ప్రయత్నం అనేది ఉంటుందో భక్తి దశలో, భక్తిలో పురోగమిస్తూ నువ్వు చేసినటువంటి ప్రతి చిన్న కార్యం కూడా, నువ్వు భక్తి యోగాన్ని కనుక స్టార్ట్ చేస్తే, భగవత్ సేవ అనేది స్టార్ట్ చేస్తే, దానివల్ల నీకు వచ్చేటువంటి నష్టం కానీ హాని కానీ లేదు. ఈ మార్గంలో ఒకవేళ నువ్వు కొంచెం పురోగతి సాధించినా కానీ నిన్ను గొప్ప భయం నుంచి నిన్ను బయటికి రక్షించబడుతుంది. అదండి. అందుకనే ఇక ప్రహ్లాదుడు అదే విషయం చెప్తున్నారు చూడండి. భక్తి అయినను మనుజునికి, శ్రద్ధాపూర్వకమైనటువంటి కించిన్ మాత్ర భక్తి అయినను మనుజునికి పూర్ణ సిద్ధిని కలుగజేయను. అంటే నువ్వు కొంచెం భక్తిని చేసినా కానీ అదే నీకు తిరిగి వస్తుందండి. కౌమారం వయసు అనేది చాలా ఇంపార్టెంట్ వయసు అండి. 14 సంవత్సరాల లోపల కనుక నువ్వు ఎలా మౌళ్ళైతే అలానే నీ జీవితం మొత్తం ఉంటుంది. 14 సంవత్సరాల వయసు దాటిపోయిన తర్వాత నువ్వు చేసేటువంటి ప్రతి తప్పుకి 1కి 10 రెట్లు అనుభవించాల్సి ఉంటుంది. 14 సంవత్సరాల లోపల నువ్వు చేసినటువంటి తప్పులకి అంత శిక్ష ఉండదేమో, కానీ 14 సంవత్సరాలు దాటిన తర్వాత నువ్వు చేసేటువంటి తప్పు అంత శిక్ష ఉంటుంది. అంటే ఒక తప్పు చేస్తే నువ్వు 10 జన్మలు ఎత్తి నువ్వు ఆ తప్పుకి తప్పం తీసుకోవాలి 14 సంవత్సరాలు దాటితే. అందుకనే ప్రహ్లాదుడు కౌమారం వయసులో ఉన్నప్పటి నుంచి భక్తి యోగాన్ని స్టార్ట్ చేయండి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఎందుకు చేయాలి మనం భక్తి యోగానండి? భగవద్గీత 10.8 చతుశ్లోకి భగవద్గీతలో ఏం చెప్తున్నారండి? ఫస్ట్ శ్లోకంలో అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మాత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. అంటే ఏంటండి? సర్వమైనటువంటి ఆధ్యాత్మిక మరియు భౌతిక జగత్తుకి ఎవరంట కారణం? నేను అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు భగవద్గీతలో. ఈ భౌతిక జగత్తు, ఈ ఆధ్యాత్మిక జగత్తు మొత్తం కూడా నా నుండే ఉద్భవించింది. ఈ విషయాన్ని ఎవరైతే సంపూర్ణంగా తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే నాకు భక్తియుత సేవలో నియుక్తులై ఉంటారు.
వాళ్ళు మాత్రమే నన్ను హృదయపూర్వకంగా భజిస్తారు అనేటువంటి విషయం. అంటే మనకి ఫస్ట్ జ్ఞానం రావాలి. ఆ జ్ఞానం అనేది కౌమార వయసు నుంచే స్టార్ట్ చేయాలి. అంతే తప్ప సమయం ఉందండి, ఇంకా బిజీగా ఉన్నామండి, ఇప్పుడు బిజినెస్ అండి మాకు, ఇప్పుడు పిల్లలు సెటిల్ అవుతున్నారండి, ఇదంతా అయిపోయిన తర్వాత మేము కూర్చుంటామండి అనేటువంటి అవకాశం, సమయం మనకి లేదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. రేపు ఏమిటో మనకు తెలియదు. ఈ లోపలనే మానవ శరీరాన్ని ఉపయోగించుకోకపోతే ఆలస్యం అయిపోతుంది. అందుకని మనము చాలా జాగ్రత్తగా ఉన్నటువంటి అవకాశాన్ని కోల్పోకుండా ప్రహ్లాదుడి యొక్క అనుసరణని మనం ఏదో కొన్ని శ్లోకాలను తీసుకొని మాత్రమే చర్చిస్తున్నామండి. వీలైన వాళ్ళు భాగవతం బుక్స్ ఉన్నటువంటి వాళ్ళు ప్రహ్లాదుడు చెప్పినటువంటి ఉపదేశాల్లో ప్రతి శ్లోకాన్ని కూడా మనం క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఆయన చెప్పినటువంటి విషయాన్ని క్షుణ్ణంగా మనం అర్థం చేసుకొని మనం కూడా మన జీవితంలో ఆచరించాలి. ఆచరించిన విద్య వేస్ట్. తెలుసుకోవడం కోసం మాత్రమే కాదండి విద్య. తెలుసుకున్న వాళ్ళు ఎవరూ కూడా పూర్ణత్వాన్ని సాధించలేదు. ఆచరించిన వాళ్ళు మాత్రమే సాధించాలి. శుద్ధ భక్తులు ఉండేటువంటి లాభం ఏమిటండి? శుద్ధ భక్తులు అవడం వల్ల ఉండేటువంటి లాభం ఏమిటండి? 10.9వ శ్లోకంలో కూడా శ్రీకృష్ణ భగవానుడు శుద్ధ భక్తులు అవడం వల్ల వచ్చేటువంటి లాభం ఏమిటి అనేటువంటి విషయాన్ని చెప్పారు. చతుశ్లోకి భగవద్గీతలో 2వ శ్లోకం. మచ్చిత్త మద్గత ప్రాణ ఓదయంతః పరస్పరం కదయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. దాని మీనింగ్ ఏంటంటే శుద్ధ భక్తుల ఆలోచనలన్నీ కూడా నాయందే నిమగ్నమై ఉంటాయి. వాళ్ళు వాళ్ళ జీవితం యొక్క సంపూర్ణంగా నా సేవ కోసమే అర్పణమై ఉంటారు. నా గూర్చి మాత్రమే ఒకళ్ళనొకళ్ళు చర్చించుకుంటారు. అలా చర్చించుకుంటూ నిరంతరం వాళ్ళు గొప్ప సంతృప్తిని పొందుతారు, ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా అనుభవిస్తారు వాళ్ళు అనే విషయాన్ని మనకి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో కూడా చెప్పారు. అంటే నిజమైనటువంటి ఆనందము అంటే ఆధ్యాత్మిక ఆనందం. ఇంద్రియ భోగం వల్ల వచ్చేటువంటి ఆనందం నిజమైనటువంటి ఆనందం కాదు. ఎందుకు? ఇంద్రియ భోగం ఎంత చేసినా కానీ తృప్తి అనేది ఉండదు. కానీ ఆధ్యాత్మిక ఆనందం వచ్చినప్పుడు ఆ తృప్తి వేరు. అందుకనే నిజమైనటువంటి ఆనందం కోసం మనం ప్రయత్నం చేయాలి. కానీ తాత్కాలికమైనటువంటి లేకపోతే ఏ భౌతికమైనటువంటి ఆనందం కూడా మనకి అపరిమితమైనటువంటి ఆనందాన్ని మనకి ఇవ్వదు. అందుకని మనం ప్రహ్లాదుడి యొక్క సూచనలను అనుసరించి చిన్న వయసు నుంచే స్టార్ట్ చేయడానికి మనం చేయలేకపోయినా కనీసం ఇప్పటికీ లేట్ లేదు, ఇప్పటి నుంచైనా కానీ మనం మన లైఫ్ లో ఆచరణ అనేది మొదలు పెట్టాలి. అది చాలా ఇంపార్టెంట్. మరి ప్రహ్లాదుడు చాలా చిన్న పిల్లవాడు, ఇంత గొప్ప విషయాన్ని చెప్పారు. ఇంకా ఏం చెప్తున్నారండి ప్రహ్లాదుడు? సదా భక్తిలో నిమగ్నమై ఉండే మహానుభావుడైనటువంటి నారదముని నుండి నేను ఈ జ్ఞానాన్ని పొందాను అని చెప్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈయనకి ఈ జ్ఞానం? నారదముని నుంచి వచ్చింది. 5 సంవత్సరాల బాలుడు గురువు నుంచి జ్ఞానాన్ని పొందేశారు. ఆధ్యాత్మిక గురువు నుంచి ఉన్నటువంటి జ్ఞానాలన్నిట్లో కూడా గొప్ప జ్ఞానం నారదముని ద్వారా పొందినటువంటి జ్ఞానమే అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఎప్పుడు నువ్వు గురువు నుంచి నేర్చుకున్నటువంటి విద్య ఏమిటి గొప్పది అని అడిగినా కానీ నారదముని చెప్పినటువంటి విషయాలే చెప్తారు. నారదముని ఫోటో చూడండి ఎంత డివైన్ గా ఉందో, సినిమాల్లో చూపించినట్లు కాదు. అయితే గురువు నుంచి మనం జ్ఞానం పొందడానికి కూడా శ్రీకృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో ఒక రూల్ చెప్పారు. ఎలా ఉండాలి మీరు? గురువు నుంచి జ్ఞానం ఏదో జస్ట్ లైక్ దట్ వచ్చేదండి, ఫీజు కడితే వచ్చేది. అడ్మిషన్ తీసుకున్నామండి, స్కూల్లోకి వెళ్ళి కూర్చున్నామండి, ఆయన బోధించేశాడండి, మేము నేర్చుకున్నామండి, అలా వచ్చేసిందండి అనుకునేటువంటి జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం కాదు. అది లౌకిక జ్ఞానం కావచ్చు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఒక రూల్ ఉందండి. ఏంటండి అది? భగవద్గీత 4.34 34వ శ్లోకంలో ఏం చెప్పారండి శ్రీకృష్ణ భగవానుడు? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి విధానం అండి. ఆధ్యాత్మిక ఆచార్యుని సమీపించాలా, సత్యమును తెలుసుకోవడం కోసం ప్రయత్నించాలి, వినయపూర్వకంగా ప్రశ్నించాలి, ఆయనకి సేవ చెయ్యాలి. ఎందుకు? వాళ్ళు ఆత్మదర్శులైనటువంటి వాళ్ళు.
ఆత్మదర్శి అయినటువంటి వానికి సేవ చేస్తే మనం కూడా ఆత్మదర్శనం చేసుకోవచ్చు. మనం కూడా ఆ జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. వాళ్ళ ద్వారా జ్ఞానాన్ని మనము పొందవచ్చు. నారద ముని ఎంతమందికి జ్ఞానం బోధించారండి? ఒక్క ఉపదేశం చాలండి శ్రద్ధగా గనక మనం వింటే. కానీ మన గురువులు ఎన్నో ఉపదేశాలు ఇస్తున్నారు. ఒక్క ఉపదేశంతోటే మనిషి యొక్క జీవితం మొత్తం కూడా మార్చేసుకోవచ్చు. ఏమిటండి ఆ ఉపదేశం? మనకు అవసరమైనటువంటి ఉపదేశం? ఎందుకు మనకి ఈ మానవ శరీరం ఇవ్వబడింది? అరుదైనటువంటి మానవ శరీరం. ప్రహ్లాద మహారాజు తన తల్లి కడుపులో ఉన్నప్పుడే చాలా శ్రద్ధగా నారద ముని చెప్పినటువంటి ఉపదేశాలను విన్నారు. అందుకనే నరసింహ భగవానుడు ఆయన కోసం స్తంభం నుంచి ప్రత్యక్షమయ్యారు. అంత శ్రద్ధగా వినాలి. అంటే శ్రద్ధగా చెప్పేటువంటి గురువు ఉంటే సరిపోదు, శ్రద్ధగా వినేటువంటి శిష్యుడు కూడా అవసరం. ఒకవేళ నువ్వు శ్రద్ధగా గనక వింటే 1కి 10 సార్లు చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి చెప్తే చాలండి. నారద ముని ఎన్ని సార్లు ఉపదేశించారండి ధ్రువ మహారాజుకి? ఒక్కసారే ఉపదేశించారు. ధ్రువ మహారాజు భగవంతుని సాక్షాత్కారం చేసుకోగలిగారు. ధ్రువలోకాన్నే పొందగలిగారు. నారద ముని ఎన్నిసార్లు ఉపదేశించారండి మురుగారికి? ఒకేసారి కలిశారు, ఒక్కసారి ఉపదేశించారు. కానీ శ్రద్ధతో విన్నాడు, ఆచరించాడు. విని వదిలేయలేదండి మనలాగా. ఎవరో అండి ఆయన పండితుడు, ఆయన చెప్తాడు, మేము విన్నాము, ఓకే మనకు కొంత జ్ఞానం వచ్చింది, కానీ రేపటి నుంచి మళ్ళీ నేను నాలానే ఉంటాను అని అనుకోలేదండి. విన్నటువంటి దాన్ని శ్రద్ధగా విని ఆచరించారు కాబట్టి వాళ్ళ యొక్క పూర్ణత్వాన్ని పొందారు. ధ్రువుడైనా ఒక్కసారే విన్నాడు, మృగారి అయినా ఒక్కసారే విన్నాడు. మణిగ్రీవ మరియు నలకుబేర్లు కూడా ఒక్కసారే విన్నారు. వాల్మీకి కూడా ఒక్కసారే విన్నారు. ప్రహ్లాదుడు కూడా కడుపులో ఉన్నప్పుడు ఒక్కసారే విన్నారు. కానీ వాళ్ళు వినడంలో, మనం వినడంలో, వాళ్ళు ఆచరించడంలో, మనం ఆచరించడంలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో మనం ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. మనం ఆధ్యాత్మిక ఉపన్యాసం స్టార్ట్ అయిందంటే నిద్ర వస్తుంది. మాయ యొక్క ప్రభావంలో ఉన్నాం మనం. దాన్ని జయించాల, పట్టుదల ఉండాలి, వినాలి అనేటువంటి శ్రద్ధ ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక జ్ఞానం మనకి వస్తుంది. ఒకవేళ కనుక మనం శ్రద్ధగా వింటే ఒక్కసారైనా సరే ఆ ఉపదేశం చాలండి. చాలా జన్మల తర్వాత మనకి ఈ శరీరం వచ్చింది. ఇది చాలా అరుదైనటువంటి జన్మ, ఇది అశాశ్వతమైనటువంటి జన్మ. ఎప్పుడైనా సరే మనం ఈ శరీరాన్ని వదిలి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మనకి భక్తుల సాంగత్యం అవసరం, సాధువుల సాంగత్యం అవసరం, గురువుల సాంగత్యం అవసరం, శ్రద్ధగా వాళ్ళు చెప్పినటువంటి ఉపదేశాలు వినడం అవసరం, భాగవతాన్ని ఆశ్రయించడం అవసరం, పవిత్రమైనటువంటి నామాన్ని జపించడం అవసరం, భక్తియుత సేవ చేయటం అనేది అవసరం అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అప్పుడే మనం ఈ జీవితాన్ని, ఈ మానవ శరీరాన్ని సార్థకం చేసుకున్నటువంటి వాళ్ళం. చూడండి ప్రభుపాదుల వారు చివరి క్షణం వరకు కూడా బోధిస్తూనే ఉన్నారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, లక్షల సార్లు బోధించారు ఒకే విషయాన్ని. ఎందుకు బోధించాల్సి వచ్చింది? నారద ముని ఒక్కసారి చెప్తే సరిపోయిందే. ధ్రువుడికి, ప్రహ్లాదుడికి, మిగిలినటువంటి వాల్మీకి, ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి అందరికీ కూడా ఒక్కసారి చెప్తే సరిపోయిందే. ఇంత గురువులు ఉండి ఈ గురువులన్నీ కూడా లక్షల సార్లు చెప్తూ, చనిపోయే బెడ్ మీద ఉండి కూడా భాగవతానికి భాష్యం చెప్తూ ఎందుకు ఇంత కష్టపడ్డారు ఆయన? ఆయన కష్టానికి ప్రతిఫలం ఏమిటి? శ్రద్ధగా వినేటువంటి భక్తుడు లేకపోవడం వల్ల 10కి 10 సార్లు, 100 సార్లు, 1000 సార్లు, 1,00,000 సార్లు చెప్పాల్సినటువంటి అవసరం గురువుకి ఏర్పడుతుంది. కిడ్నీని, లివర్‌ని ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నటువంటి గురువు అయినటువంటి జయపతాక స్వామి మహారాజు ఈ రోజు కూడా వీల్ చైర్‌లో ఉండి ఇప్పటికీ కూడా ప్రసంగాలు చేస్తున్నారు మనందరి యొక్క ఉద్ధారణ కోసం. కానీ మనం శ్రద్ధగా వినడం లేదు. సో మనం శ్రద్ధగా విని దాన్ని ఆచరించాలి. ఆచరించడం అనేది చాలా చాలా అవసరం. లేదు అంటే మనం ఈ జీవితాన్ని వృధాగానే పోనించినట్లు అవుతుంది. సో ఇంకా ఏం చెప్తున్నారండి శ్రీమద్ భాగవతంలో 7వ అధ్యాయం 6వ స్కందంలో ప్రహ్లాదుడు ప్రహ్లాదుని ఉద్దేశించి దైత్యపుత్రులు మాట్లాడుతున్నారండి. ఓకే అండి, మీరు నాకు ఈ విద్యంతా నేర్పుతున్నారు, ఆధ్యాత్మిక విద్యను నేర్పుతున్నారు. ఓకే, మేము ఆత్మలం, నాకు చాలా వయసు ఉంది,
మేము చిన్నపిల్లగాళ్ళం ఏం కాదు. అంటే ఆత్మ ఎప్పటి నుంచో ఉంది, సనాతనమైనటువంటిది. మేమేదో చిన్నపిల్లగాళ్ళం అని మేము అనుకుంటున్నాము. ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మేము తెలుసుకోవాలి అనేటువంటి విషయం మాకు తెలిసింది ఇప్పుడు. కానీ దైత్యపుత్రులు ఏమని అడిగారంట? ప్రహ్లాద, శుక్రాచార్యుని తనయులకు ఈ షండ అమర్కులను తప్ప వేరే గురువులను నీవు కానీ మేము కానీ ఎరగము. ఎంతైనను మనము పిల్లలము, వారు మనల్ని నియమించువారు. ముఖ్యముగా అంతఃపురమునే నివసించినట్టు నీకు మహాత్ములతో సాంగత్యము అత్యంత కఠినము. మిత్రమా, సౌమ్యుడా, నారదుని వలన నీవు వినగలుగుట ఎట్లు సాధ్యపడిను? ఈ విషయంలో మా సందేహమును తొలగింపుడు. బాగా అడిగారండి. నీ వయసు ఎంత? 4 నుంచి 5 సంవత్సరాలు. మేము నిన్ను చూస్తున్నప్పటి నుంచి నువ్వు షండామర్కులను తప్ప వేరే ఏ గురువుని కలవలేదు. మేము నిన్ను చూడక ముందు నువ్వు అంతఃపురంలో ఉన్నావు. అంతఃపురంలో నీ తల్లిదండ్రుల యొక్క కట్టుబాట్ల మధ్య నువ్వు పెరిగావు, బయటికి రానిలేదు. నువ్వు సాధువుని కలిసేటువంటి సందర్భం ఎప్పుడు కలిసింది? ఎప్పుడు దొరికింది నీకు? ఏ విధంగా నువ్వు నారదుని కలిసావు? నువ్వు అంటున్నావు నారదముని నుంచి నేను ఈ జ్ఞానాన్ని పొందాను, అదే జ్ఞానాన్ని నేను మీ అందరికీ చెప్తున్నాను అనేటువంటి విషయం చెప్తున్నావు. అది బానే ఉంది. కానీ నువ్వు నారదముని కలిసింది ఎప్పుడు? కలవడానికి అవకాశమే లేదే. ఇది ఎలా సాధ్యమైంది నీకు? ఈ విషయం గురించి మాకు తెలియజేయి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క అసుర బాలురు ఎవరైతే ఉన్నారో తోటి విద్యార్థులు ప్రహ్లాదుని అడగడం అనేది జరిగిందండి. ఆ ప్రశ్నకి సమాధానంగా మనం రేపటి భాగంలో ప్రహ్లాదుడు నారదముని నుంచి ఏం తెలుసుకున్నారు, శ్రీకృష్ణుడి గురించి ఎలా తెలుసుకున్నారు అనేటువంటి విషయాన్ని, ఆ తెలుసుకునేటువంటి సందర్భం ఎలా వచ్చింది, నారదముని ఎప్పుడు బోధించారు ప్రహ్లాదుడికి అనేటువంటి విషయాల్ని మనం రేపటి భాగంలో తెలుసుకుందామండి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా రేపటి భాగాన్ని మిస్ చేయకండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది రేపు. సో నారదముని ప్రహ్లాదుడికి బోధించేటువంటి సందర్భం ఎలా వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా మనం రేపు తెలుసుకోబోతున్నాం. సో భక్తులతో యాత్రలో ఈ రోజు మనం దర్శించేటువంటి మందిరాలండి మేల్కోటై మరియు మంగళగిరి నరసింహదేవుణ్ణి. మేల్కోటై కర్ణాటక దగ్గరలోనే ఉందండి. కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే బెంగళూరులో ఉన్నటువంటి వాళ్ళకి ఇది చాలా దగ్గర. ఒకవేళ మేల్కోటై గురించి ఇంతకు ముందు తెలియకపోతే ఇప్పుడన్నా తెలుసుకొని మేల్కోటైని అట్లీస్ట్ ఒక్కసారైనా కానీ విజిట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో మేల్కోటై గురించి మనం ఈరోజు తెలుసుకుందామండి. ఫస్ట్ మేల్కోటైలో చలువ నారాయణ స్వామి విగ్రహం ఉందండి. అక్కడ చలువ నారాయణ స్వామి విగ్రహం గురించి మనం తెలుసుకోవాలి అంటే ఇక్కడ రాముడు మరియు లక్ష్మణుడు కూడా ఈ విగ్రహానికి పూజ చేయడం అనేది జరిగిందండి. అయితే రాముడు లక్ష్మణుడు ఈ విగ్రహాన్ని ఆరాధించిన తర్వాత తన పుత్రులైనటువంటి లవకుశులకి ఈ విగ్రహాలను ఇవ్వడం అనేది జరిగింది. మేల్కోటలో ఉన్నటువంటి చలువ నారాయణ స్వామి. మనమైతే ఏం చేస్తామండి, మన పుత్రులకి ఆస్తిని పంచిస్తాం. కానీ త్రేతాయుగంలో వాళ్ళ పుత్రులకి వాళ్ళు విగ్రహాలను ఇచ్చారండి. సో అలా ఇవ్వబడినటువంటి విగ్రహాన్ని కుషుడు తన కూతురు యొక్క వివాహానికి కట్నంగా ఇచ్చారండి. చంద్రవంశ అనేటువంటి వ్యక్తికి. అంటే లవకుశుల్లో కుషుడు ఒకడు. సో కుషుడు తన కూతురికి వివాహం జరిగినప్పుడు కట్నంగా చంద్రవంశికి చలువ నారాయణ స్వామి విగ్రహం ఇవ్వడం అనేది జరిగింది. అదే విగ్రహాన్ని ద్వాపర యుగం సమయానికి వచ్చేసరికి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు బలరాముడు కూడా చలువ నారాయణ స్వామికి పూజలు చేయడం అనేది జరిగింది. అయితే ఒకసారి ఈ విగ్రహం దగ్గరికి ప్రహ్లాదుడు వచ్చారండి మేల్కోటైకి. ప్రహ్లాదుడు వచ్చి చలువ నారాయణ స్వామి దర్శనం చేసుకున్నారండి. చలువ నారాయణ స్వామిని దర్శనం చేసుకున్న వెంటనే ఆయనకి మనసులో నరసింహ భగవానుడు గుర్తొచ్చారండి. ఆయన నరసింహ భగవానుడికి అంతి విరహంలో ఉన్నారు. అప్పుడు నరసింహ భగవానుడు అంటే చాలా ఆరాధ్య దైవం ప్రహ్లాదుడికి. ఎప్పుడైతే చలువ నారాయణ స్వామిని చూశారో నరసింహ భగవానుని చూడాలి అని అనిపించింది. మిస్ అయిపోయారు నరసింహ భగవానుడిని.
అలా అని చెప్పేసి నరసింహ భగవానుని చూడాలి అనేటువంటి ఉద్దేశంలో ఆయన నరసింహ భగవానుడి గురించి ఆయన ఒక మెడిటేషన్ చేస్తారు. యోగ నరసింహస్వామిని ప్రహ్లాద మహారాజు స్వయంగా అక్కడ దర్శనం చేసుకుంటారు. ఆయన అక్కడ యోగ నరసింహస్వామిని ప్రతిష్ఠించారు. ప్రహ్లాదుడే స్వయంగా మేల్కోటలో యోగ నరసింహస్వామిని ప్రతిష్ఠించారండి. చాలా అందంగా ఉంటుందండి ఈ డీటీ. మేల్కోటై మేము వెళ్ళాము, 2 సార్లు వెళ్ళాము. తప్పకుండా వెళ్ళి చూడాల్సినటువంటి నరసింహ భగవానుడు అండి. చాలా అందంగా ఉంటుంది. ప్రహ్లాదుడు ప్రతిష్ఠించినటువంటి యోగ నరసింహస్వామి. అయితే ఈ యోగ నరసింహస్వామి మేల్కోటలో ఒక కొండ మీదకి వెళ్ళి ధ్యానం చేయడం ప్రారంభించారు. ఆ కొండని యాదవగిరి అనేటువంటి రాతి కొండ అన్నమాట అది. సుమారుగా 300 మెట్లుంటాయి. మనం ఎక్కచ్చండి. ఇప్పటికీ ఉంది ఆ కొండ. అప్పుడు ఆయనకి నరసింహదేవ్ ప్రత్యక్షం అవడం వల్ల అంటే ఆయనకి మేల్కోటలో ఉన్నటువంటి విగ్రహ రూపంలో ఆయనకి దర్శనమిచ్చారు. ఆయన దాన్నే స్వయంగా ప్రతిష్ఠించారు. అది మేల్కోటె నరసింహ భగవానుడికి సంబంధించినటువంటి ఒక విశేషం అండి. ఇప్పుడు మంగళగిరిలో ఉన్నటువంటి నరసింహస్వామిని దానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం చూద్దామండి. మంగళగిరిలో ఉన్నటువంటి నరసింహ భగవాన్ని పానకాల నరసింహస్వామి అని కూడా అంటారండి. పానకాల నరసింహస్వామి యొక్క ప్రత్యేకత ఏమిటో చూద్దామండి. మంగళగిరి ఒక ప్రత్యేకమైనటువంటి కొండ, పవిత్రమైనటువంటి కొండ. మంగళగిరి విజయవాడ నుంచి సుమారుగా ఒక 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి మంగళగిరి. అది ఒక గుహలో ఉందండి ఆ దేవాలయం. ఆ గుహలో ఉన్నటువంటి స్వామిని పానకాల నరసింహస్వామి అని అంటారు. యాక్చువల్‌గా పాండవులలో వీరుడైనటువంటి భీముడు ఈ పానకాల నరసింహస్వామిని పూజించేవాడు. ఈ పర్వతం మొత్తం చూస్తే ఒక ఏనుగు ఆకారంలో ఉంటుందండి. ఏనుగు యొక్క నోటి భాగంలో పానకాల నరసింహస్వామికి సంబంధించినటువంటి మందిరం ఉంటుందండి. అయితే ఈ పానకాల నరసింహస్వామి చూడటానికి ఎలా కనిపిస్తారో చూడండి. నోరు విశాలంగా తెరిసి ఉంటుందండి. పూజారులు స్వామికి శంఖంతో పానకాన్ని ఇస్తుంటారు. అప్పుడు ఇచ్చినప్పుడు ఒక ఘోష వినిపిస్తుందండి అందులో నుంచి. శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం అధిక స్థాయికి పెరుగుతూ ఉంటుంది. అంటే స్లోగా పెరుగుతూ ఉంటుందన్నమాట శబ్దం. ఎప్పుడైతే ఈ పానకం ఇవ్వడం అనేది ముగిసే సమయం వస్తుందో ఆ సమయానికి మళ్ళీ ఆ శబ్దం అనేది తగ్గుతూ ఉంటుంది. నైవేద్యంగా ఇచ్చినటువంటి సగం పానకం మాత్రమే ఆయన స్వామి స్వీకరిస్తారండి. మిగిలినటువంటి సగం బయటికే పోతుందన్నమాట. అక్కడ చాలా పెద్ద మొత్తంలో బెల్లం నీరు సమర్పించినప్పటికీ ఒక్క చీమ కూడా అక్కడ పట్టదన్నమాట. బెల్లం ఉన్న చోట చీమలు వస్తాయి కదండి. కానీ పానకాల నరసింహస్వామి ఆరగించిన తర్వాత మిగిలినటువంటి పానకం కింద పోయినా కానీ అక్కడ ఒక్క చీమ కూడా రాదండి. ఇది పానకాల నరసింహస్వామికి సంబంధించినటువంటి విశిష్టత అండి. సో ఈ రోజు సెషన్ ఇంతటితో ముగిస్తాం మనం.